కాపాడుకుందాం అంబేద్కర్ భవన్ను కాపాడుకుందాం అంబేద్కర్ భవన్ను కాపాడుకుందాం జై భీమ్ జై భీమ్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ కావాలి 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 వద్దు 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 జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి జై 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 భీమ్ జై 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 భీమ్ కావాలి 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 వద్దు 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 జై భీమ్ సాధిస్తాం 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 జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ కావాలి 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 వద్దు వద్దు హాస్పిటల్ వద్దు 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 హాస్పిటల్ వద్దు 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 హాస్పిటల్ వద్దు ఉన్న కమిటీల గురించి అంబేద్కర్ కమిటీల గురించి మరి గత 2-3 రోజుల నుంచి ఈ రోజుకు 6వ రోజు మరి ఇన్ని రోజుల నుంచి ధర్నా ఉన్నారు అంబేద్కర్ భవన్ కాపాడుకోవడానికి. మేము అడుగుతున్నాం ఏంటంటే దళిత సంఘాలుగా ఆల్రెడీ అల్వాల్లో పబ్లిక్ హెల్త్ సెంటర్ ఉంది. మరి ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర టీమ్ హాస్పిటల్ పెద్ద ఎత్తున కొన్ని కోట్ల రూపాయలతోని అక్కడ శంకుస్థాపన చేసి కడుతూ ఉన్నారు. ఉన్న తర్వాత మళ్ళీ ఇంత పెద్ద కమిటీ హాల్ను ఎందుకు పబ్లిక్ హెల్త్ సెంటర్గా చేయాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఇది మాకు దళితులకు అయిన మాకు అంబేద్కర్ భవన్లు ప్రతి ఒక్క బస్తీకి ఉండాలి. గతంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని అంబేద్కర్ భవన్లు కట్టించింది వాస్తవమే. అవి చిన్నగా ఉండి కూలిపోయే దశకు వచ్చినాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ పరిధిలో పెద్ద కమిటీలు కట్టించింది. మరి ఆ కమిటీలు ఈరోజు ఫంక్షన్ హాళ్ళకు ఉపయోగపడుతూ ఉన్నాయి, పేదోళ్లకు తక్కువ రేట్లకు. మరి ఆ విధంగా ఇది కూడా ఈ మధ్యనే కొన్ని వేల సంవత్సరాల నుంచి అణచివేయబడుతున్న దళితులమైన ఇప్పుడిప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రచనలు చదివి చైతన్యవంతమవుతూ ఉంటే మరి ఓర్వలేని అధికారులు కానీ నాయకులు కానీ దీన్ని కబ్జా చేసి ఇంకో దానికి అప్పచెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క కొత్త బస్తీ నివాసులైనటువంటి చాలామంది అన్నలు తమ్ములు అక్కలు అందరు కలిసి ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని దానికి అంబేద్కర్ భవన్ అని నామకరణం చేసి ఇందులో కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కార్యక్రమాలను కంటిన్యూగా చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు కూడదు దీన్ని హాస్పిటల్లో చేస్తామంటే మేము దేడికైతే ఆడికి తగ్గించి ఈ యొక్క కమిటీలను సాధించే వరకు పోరాడతామనేసి తెలియజేస్తూ ఉన్నాను. మాకేం అభ్యంతరం లేదు ఒకటి పెట్టుకుంటే, ఎందుకంటే పిఎస్సి పెడతా అంటే మొత్తం భవనమే సరిపోదు. పడక గదులు చేయాలి, డెలివరీ కేసులు చూడాలి, ఇవన్నీ చూడాలి. కాబట్టి ఆల్రెడీ మేము అంటున్నాము, అల్వాల్ పిఎస్సి ఆయన భీమరావు పటేల్ ఎల్మ ద్వారా ఆయన దానగింది. ఇప్పుడు మళ్ళీ అక్కడ హాస్పిటల్ తయారవుతుంది కాబట్టి ఇంకోటి ఎందుకు అనేసి మేము అడుగుతూ ఉన్నాం. చిన్న బస్తీ దవాఖాన పెడితే మాకేం ఎలాంటి అభ్యంతరం లేదని కూడా తెలియజేస్తూ ఉన్నాం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. కొత్త బస్సులో హాస్పిటల్ ఎందుకు చేయాలి?
వర్ధిల్లాలి వర్ధిల్లాలి పోరాటం పోరాటం కమిటీలు కావాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ సాధిస్తాం కమిటీలు సాధిస్తాం బాబు కావాలి కమిటీలు కావాలి బాబు కావాలి కమిటీలు కావాలి 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 కమిటీలు కావాలి జై భీమ్ సమర్థనం అంబేద్కర్ కమిటీలు అంబేద్కర్ జోహార్ మా కమిటీలు అంబేద్కర్ కి ఆడనే చెప్పా వేరే చూస్తాను ఈడికి వచ్చారు పోయిన వారం ఈడ చెప్పాను అది ఆల్రెడీ వేరే చూస్తున్నా అయిపోయింది మరి తర్వాత ఇస్తారు కదా మా అదే ఉన్నది నాకు అర్థం కాదు. వేరే మారుస్తున్నా చెప్పి యాదవ చెప్పాను అదే అని చెప్పాను మీరేమో డౌన్ 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 ఏంటది తీసుకురయ్యా గ్యాప్ వచ్చింది 2 years అల్వాల్ హాస్పిటల్ కడితే వచ్చింది వాళ్ళు 2 years ఏం ఖాళీ లేదా ముందే అందుకోసం ఇంకెందుకు నేను చెప్తాం కొంతమంది మా కొత్తబస్తి వెంకటాపురం అంబేద్కర్ కమిటీలు ఏదైతుందో మరి 24 జాతీయ పెరిగిన తారీఖు నాడు ఒక సుభాష్ నగర్లో ఉన్న హాస్పిటల్ ఇక్కడ షిఫ్ట్ చేస్తామని చెప్పి ఒక ఆదేశాలతో అధికారులు ఆ కమిటీ దగ్గరికి రావడం జరిగింది. ఆ రోజు నుంచి మేము అధికారులను కలిసి ఇందుకు సార్ మా కమిటీ వాళ్ళు ఎస్సీ కమిటీ వాళ్ళు ఉంది అక్కడ బీసీ మైనార్టీల పేద వర్గాలకు ఉపయోగపడుతున్న కమిటీ వాళ్ళని ఈ విధంగా హాస్పిటల్ కోసం తీసుకోవడం చాలా మాకు బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న కమిటీ వాళ్ళు ఫంక్షన్ హాల్స్ ఏదైతే ఉంటాయో లక్షల్లో వేలల్లో ఉంటాయి కాబట్టి వాటి కోసం ఇది మా ఎస్సీ బీసీ మైనార్టీ ఎవరికి పేద ప్రజల మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఉపయోగంలో ఉంటుంది సార్. ఎందుకంటే పెద్ద 500 మంది సిట్టింగ్ కెపాసిటీ ఉన్న కమిటీ వాళ్ళది. ఎందుకంటే హాస్పిటల్లో దాదాపు మీకు ఎంత అవసరం ఉంటుందో మీకు తెలుసు, కానీ ఇంత పెద్ద ఆసక్తికరంగా ఉంటుందని చెప్పేసి చెప్పదు. లేదంటే ఇది ఆదేశాలు ఉన్నాయని అనేసరికి మేము సానుకూలంగా వాళ్ళకు నిర్దిపాతం ఇస్తూ అదేవిధంగా మేము దీక్ష కూడా చేయడం జరిగింది. ఆ దీక్ష యొక్క ఈ రోజుకి 6వ రోజు జరుగుతుంది. మేము 3వ రోజున జెడ్సీ గారికి మల్కాజ్గిరి జెడ్సీ జిహెచ్ఎంసీ గారికి అలాగే డీసీ జిహెచ్ఎంసీ అల్వాల్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా జెడ్సీ గారు లేదంటే అడ్వకేట్ చూస్తున్నామని చెప్తున్నారు. అదే రోజు డీసీ గారు కూడా అదే విధంగా చెప్తున్నారు. లేదు సార్ మీరు అన్నారు వాస్తవం ఒప్పుకుంటాం, కాకపోతే వాళ్ళు ఏదైతే అక్కడ సుభాష్ నగర్ హాస్పిటల్ షిఫ్ట్ చేసిన సామాను మెడికల్ సామాన్ అయితే ఉందో ఆ కమిటీ నుంచి మీరు తీసేసి షిఫ్ట్ చేసి అక్కడ తిరిగి తీసుకెళ్ళి బయటికి తీసుకొస్తాం. అప్పుడే మేము ఈ యొక్క దీక్ష విరమించి ఆ టెంట్ కూడా తీయడం జరుగుతుందని చెప్పి ఉన్నాము. అలాగే ఇప్పుడు 6వ రోజు చేరుకుంది కాబట్టి ఈరోజు మేము మళ్ళీ ఈరోజు ప్రజావాణి సోమవారం ప్రజావాణి ఉంటుంది కాబట్టి అల్వాల్ డీసీ జిహెచ్ఎంసీ వారికి మేమందరము సంఘాల తరఫున అక్కడ తమిళ సంఘాల తరఫున చుట్టుపక్కల ఉన్న ఎస్సీ ఎస్టీ సంఘాల తరఫున బీసీ సంఘాల తరఫున ఇక్కడికి వచ్చి ఈ యొక్క డీసీ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. డీసీ గారు మీకు ఆ రోజు చెప్పినాం కదా, మళ్ళీ ఇప్పటివరకు ఎందుకు మీరు దీక్ష చేస్తున్నారు, వెంట తీసేయండి చెప్పేస్తాం కదా, ఫైనల్ అయిపోయింది, మళ్ళీ ఇంకొకసారి చెప్తామా? లేదు సార్ మీకు ఈ కమిటీ వాళ్ళకి పెట్టడానికి ఏ విధమైతే ఆదేశాలు ఉన్నాయని చెప్పినారో మరి ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ వస్తుందని వెయిట్ చేసినాం. మేము ఈ యొక్క కమిటీ హాల్లో మేము ఇస్తున్నాం. దాని యొక్క లొకేషన్ కమిటీ ఏ కమిటీ హాల్లో అది ఏ లొకేషన్లో ఏ కాలనీలో ఉంటుందో మాకు చెప్తే మా నోటీస్ వస్తుందని వెయిట్ చేసినాం. సో అలాంటి నోటీస్ మాకు ఇక్కడ రాలేదు కాబట్టి మేము చేయడం జరిగింది. మీరు మాటపూర్వకంగా మీ యొక్క ఛాంబర్లో మా అందరి ముందు చెప్పారు కాబట్టి మీ మాట నమ్ముతున్నాము. మీ మాటనే శాశ్వతం శిరస్సు వంచి మీ యొక్క సీటుకి గౌరవిస్తూ మా సంఘాలు దళిత సంఘాలు బీసీ సంఘాలు అందరం కలిసి తమిళ సంఘాలు అందరం కలిసి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటి వరకు మేము మీకు ఎలాంటి వ్యతిరేకంగా మేము పోరాటం చేయలేదు, ఎక్కడ మేము డౌన్ కూడా అనలేదు. మా యొక్క బాధ వ్యక్తం చేస్తూ ఒక చిన్న సామరస్యమైన దీక్ష చేయడమే జరిగింది తప్ప మేము ఎలాంటి గొడవలకు దిగలేదు, ఎలాంటి నినాదాలు చేయలేదు, ఎలాంటి దౌర్జన్యాలు ఎలాంటి చేయలేదు. మేము మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరిస్తూ ఆయన యొక్క నినాదాలు చేసుకుంటూ మా యొక్క జేబీఎంలో చెప్పుకుంటూ తప్ప మా కమిటీ వాళ్ళు మాకు కావాలి, ఇక్కడికి దయచేసి హాస్పిటల్ తీసుకురాకండి,
అనే నిదాలతోనే మేము ముందుకెళ్ళడం జరిగింది తప్ప ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం ఆశించడానికి మేము ఎలాంటి మాటలు చెప్పలేదు, ఎలాంటి చాతలు కూడా చేయలేదు. అందుకు మేము సిద్ధంగా కూడా లేము. ఎందుకంటే మేము దళిత వర్గాల, ఎస్సీ బీసీ వర్గాల, పేద వర్గాలం కాబట్టి అలాంటి చేయం మాకు అవసరం లేదు కాబట్టి మేము చేయలేదు. ఇప్పటివరకు ఈరోజు 6వ రోజున ఈ యొక్క మంచి డీసీఆర్ కోరిక మేరకు ఆ టెంట్ తీసేయమన్నారు. డెఫినెట్గా ఆ రోజు ఈ సమయం నుంచే ఆ టెంట్ కూడా చేయడం జరుగుతుంది. దీనికి మాకు పోలీసు వారు కానీ, మీడియా వారు కానీ, ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా కానీ, పోలీసు వారు కానీ, జిహెచ్ఎంసీ అల్వాల్ కానీ, జెడ్సీ నుంచి కానీ మాకు సానుకూలంగా స్పందన వచ్చింది. వాళ్ళు కూడా మాకు సహకరించినారు. మా యొక్క దీక్షకు కానీ మా యొక్క పోరాటానికి వాళ్ళందరికీ పేరు పేరున శాఖ పరంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై భీమ్, జై 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 భీమ్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి. అన్న మేము ఈ కమిటీల గురించి ఇన్ని రోజుల నుంచి పోరాడానికి ఈరోజు ఒక మంచి నిర్ణయం సార్ మాకు డిప్యూటీ కమిషనర్ సార్ చెప్పారు. మేము ఇన్ని రోజు నుంచి ఆశపడింది ఒకటే, సార్ నోటి నుంచి ఒక మంచి వార్త వినాలని. ఎందుకంటే మా కన్ఫ్యూజన్లో పెట్టేసిన వాళ్ళు ఏది ఇటు కాకుండా అటు కాకుండా చెప్పుకుంటా. అయితే ఇవాళ క్లారిటీతోటి ప్రజావాణిలో వారు చెప్పారు. లేదు నేను ఆ రోజు కూడా మీకు చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను. మరి అదే మాటని మేము నమ్ముకొని ఇవాళ మా దీక్షను నిర్వహిస్తున్నాం. ఆ టెంట్ అన్నీ తీసేస్తున్నాం అన్న. మేము పోరాడింది పేద ప్రజలకు, మధ్యవర్తి వాళ్ళకి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు బయట ప్రతి ఫంక్షన్ హాల్ 60-70 తక్కువ లేదు. ఇదైతే ఒక 5,000 మనం డీడీ కడితే మనకు అదే 50-60 ఫంక్షన్ జరిగిపోతుంది. ఇప్పుడు బీద వర్గాలు బయట ఫంక్షన్ హాల్లో చేయాలంటే 1,00,000 మీద పోతుంది. ఆ 1,00,000కి ఆయన అప్పు చేసిన అనుకోండి, ఆ అప్పు తీర్చే లోపల వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చేస్తుంది. ఆ బాధతోటే మేము అందరం ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళం కానీ మధ్యతరగతి వాళ్ళ గురించి కొట్లాడినాం. ఈ సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి కొట్లాడినందుకన్నా ప్రతి ఒక్కరికి సానుకూలంగా స్పందించిన వాళ్ళకి అందరికీ మేము జై భీమ్ అని స్వాగతిస్తున్నాం. ఇట్లాంటి ఏదైనా మేము మా ఎస్సీ ఎస్సీ కమిటీ వాళ్ళకి అండగా నిలబడతాం. ఈ సొసైటీ ఉన్నదే వెల్ఫేర్గా సోషల్ వర్క్ చేయడానికే. మన గిరిధర్ అన్న కానివ్వండి, రాజన్న కానివ్వండి, ప్రేమన్నకు, మన అరవింద్ అన్నకు, ఇట్లా ముఖ్యమైన పేర్లు కొన్ని మర్చిపోయినా నన్ను క్షమించాలన్నా. ఇట్లా సపోర్ట్ ఇచ్చి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపించుకుంటూ జై భీమ్.